అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. అప్పుడుకప్పుడు వేసుకునే దోశలు అనగానే గుర్తుకొచ్చేవి రవా దోశలే కదా. అయితే ఇవి పర్ఫెక్ట్గా హోటల్లో లాగా క్రిస్పీగా వచ్చేట్టు ఎలా చేయాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. సో రండి, క్రిస్పీ రవా దోశలు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. రవా దోశ చేయడానికి నేను ఇక్కడ అన్ని పదార్థాలు రెడీ చేసి ఉంచాను. సో ముందుగా ఒక పెద్ద బౌల్లో 1 కప్ అంత బియ్యపిండి తీసుకుంటున్నాను. ఇది రెడీమేడ్గా బయట కొన్న బియ్యపిండి అండి. ఇందులో 1/2 కప్ అంత బొంబాయి రవ్వ వేయాలి. ఆ తర్వాత 1/2 కప్ అంత మైదా పిండి కూడా వేయాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి అంతా బాగా కలపాలి. ఇందులో చిన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, చిన్నగా తరిగిన 1 పచ్చిమిరపకాయ, చిన్నగా తరిగిన 1 అల్లం ముక్క వేస్తున్నాను. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర, 1/2 టీ స్పూన్ అంత మిరియాలు, చిన్నగా తరిగిన కరివేపాకులు వేసి అంతా బాగా కలపాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్లంత ఫ్రెష్ పెరుగు వేసిన తర్వాత కొన్ని నీళ్లు పోసి కలపాలి. ఇది మామూలు దోశ పిండిలా కాదండి, రవ దోశల పిండిలో నీళ్లు చాలా ఎక్కువ పడతాయి. ఇది ఆల్మోస్ట్ పల్చటి మజ్జిగ కన్సిస్టెన్సీలో వచ్చేట్టు నీళ్లు పోస్తూ కలపాలి. అప్పుడే దోశలు వేసినప్పుడు మధ్యలో చిన్న చిన్న హోల్స్ వస్తాయి. నేను ఇందులో ఆల్మోస్ట్ 1 లీటర్ అంతా నీళ్లు పోస్తున్నాను. ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. తయారైన పిండిని కనీసం అరగంట సేపు పక్కన పెడితే బాగుంటుంది. ఈ పిండి ఒకవేళ ఎక్కువ మిగిలిపోతే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2 రోజుల వరకు వాడుకోవచ్చు. ఇప్పుడు రవ దోశలు వేసుకోవచ్చు. దీనికోసం వాడే ప్యాన్ మొత్తం ఫ్లాట్గా ఉండేట్టు చూసుకోవాలి. పెనం కాస్త వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి. నేను ఈ దోశలు వేయడానికి నాన్ స్టిక్ పెనం యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఇనుప పెనం మీద కూడా ఈ దోశలు వేసుకోవచ్చు. ఇది బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే దోశలు వేయాలి. చూస్తున్నారు కదా, పిండి పల్చగా ఉంటే ఇలా ఈజీగా దోశలు వేసేయచ్చు. ఒక నిమిషం తర్వాత దీనికి ఎడ్జెస్లో అలాగే మధ్యలో కాస్త నూనె వేయాలి. అప్పుడే ఈ దోశ క్రిస్పీగా వస్తుంది. వీటిని రెండో వైపు కాల్చాల్సిన అవసరం లేదు కాబట్టి ఇవి ఒకవైపు కాలడానికి కనీసం 10 నిమిషాలు పడుతుంది. ఇది కాల్చేంతసేపు కూడా పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచితే బాగుంటుంది. 10 నిమిషాల తర్వాత మీకు ఇది బాగా క్రిస్పీగా బ్రౌన్గా అయ్యి కనిపిస్తుంది కదా. ఈ పాయింట్లో పెనం మీద నుంచి దోశని జాగ్రత్తగా అన్ని వైపుల నుంచి తీసి ఒక ప్లేట్లో వేసుకోవచ్చు. దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. అంతే, వేడివేడి రవ దోశల్ని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే సాంబార్ కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇంట్లో పిండి లేనప్పుడు అప్పటికప్పుడు దోశలు వేయాలంటే ఇవి పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. ఈ రవ దోశలు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటాయి. అలాగే రాత్రిపూట లైట్ డిన్నర్లా కూడా చాలా బాగుంటాయి. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.